హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు బోడ కాకరకాయ కర్రీ తయారు చేస్తున్నాను. దీన్ని అడవి కాకరకాయ అని కూడా అంటారు. దీంట్లో శనగపప్పు పేస్ట్ చేస్తే మహా టేస్టీగా ఉంటుంది. నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. ఇది సింపుల్ రెసిపీ ఉంటుంది. నేను చేసే విధంగా చేసుకోండి. నేను ముందుగా ఒక హాఫ్ కేజీ బోడ కాకరకాయ, అంటే దీన్ని అడవి కాకరకాయ కూడా అంటారు, బోడ కాకరకాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఒక చెంచా సాజీర వేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఒక చెంచా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ వేసుకోవాలి. రెండు చెంచాలు ఉప్పు వేసుకుందాం. 2 చెంచాల కారం వేసుకుందాం. ఒక చెంచా రెడ్ కాశ్మీరీ పౌడర్. ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. ఇది ముందుగానే 1 గంట ముందు నానబెట్టుకున్నాను. రెండు టమాటాలు ఇట్లా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చాలా బాగా కుదిరిందండి. సేమ్ నేను చేసినట్టు మీరు కూడా చేసుకోండి. మంచిగా తిని మంచిగా ఎంజాయ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.